2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీని అలాగే జగన్‌ని అధమ పాతాళంలో తొక్కేస్తాను అనే ఛాలెంజ్ విసరడం, అలాగే మొత్తం కూడా గేమ్ చేంజర్‌గా వ్యవహరించడం కావచ్చు. 2024 సాధారణ ఎన్నికల్లో ఫలితాలు చూసుకున్నా కూడా అదొక ఎత్తైతే, తర్వాత ఇంత భారీ విమర్శ నేపథ్యంలో జగన్‌ని మళ్ళీ నిన్న చేసిందని కనిపిస్తుంది. ప్రధానంగా ఇటువంటి రౌడీయిజం చేసే వాళ్ళని ఎక్కడెక్కడ అరికట్టేయాలి, ఏ కైలుకి ఆ కైలుకి విడదీసేయాలి. ఎందుకంటే శాంతి భద్రత నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ వల్లే కరెక్ట్ అంటే ఎగ్జాంపుల్ ఆ మాట్లాడిన నేపథ్యం. దీన్ని ఏ విధంగా చూడాలంటే గతంలో వాళ్ళు వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించాలా అనే ధోరణి కనిపిస్తుందా పవన్ కళ్యాణ్? అలా 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 వ్యవహరించే మనిషి పవన్ కళ్యాణ్ అయితే, అలా వ్యవహరించి అలా తప్పులు చేసే ఆయన పవన్ కళ్యాణ్ అయితే, మీరు చెప్పినట్టు నిజంగానే యోగి ఆదిత్యనాథ్ చేసేది కూడా తప్పే. వాళ్ళు చేశారు. ద జ్యుడిషియల్ కోర్ట్స్ హెస్ దేర్ ఆల్సో ఫైల్ ద కేస్. పెట్టు టాడా గీడా అని ఇష్టం వచ్చిన చట్టాలు, అరెస్ట్ దెమ్, బెయిల్ ఇవ్వద్దు. సత్ప్రవర్తన కలిగిన రోజునే వాళ్ళ కాండక్ట్ చూడండి, వెరిఫై చేయండి, బయటికి తీసుకురండి. ఎన్కౌంటర్ చేయడానికి మీరెవరండి? రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏమైనా ఎన్కౌంటర్లు జరిగినాయా? మేము మళ్ళీ వస్తాం, రేపు మీ గుడ్డలో తీసుకొడతాం, మిమ్మల్ని నానా బాధలు పెడతాం అని చెప్పి పోలీసు వాళ్ళకి, ఎస్పీలకి, డివైఎస్పీలకి, డీజీలకి మీరు ఏ విధమైన వార్నింగ్లు ఇస్తున్నారు? మీ నాన్న 2 టర్మ్స్ చేశాడు రాజశేఖర్ రెడ్డి. నువ్వు వచ్చావు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. నీలాంటి గొట్టంగాళ్ళని ఎంతమందిని చూసింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందరికీ కూడా ఒక గౌరవప్రదమైన గౌరవం ఉంటుంది, భయం ఉంటుంది సమాజానికి. ఆ భయం వల్లే తప్పులు చేయకుండా బతుకుతున్నారు సమాజం. ఆ పోలీసు మీద కూడా ఆ భయాన్ని మీరు కోల్పోయే విధంగా మాట్లాడితే మీరే మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆఖరికి సాధారణ కార్యకర్త కూడా రప్ప ఏంట్రా మీరు చేసేది? రప్ప కత్తి ఉంటే ప్రతి ఒక్కడు రబడియారా బాబు. ఎవడు గుండెల్లో కత్తి పొడిచినా వచ్చేది రక్తమే. ఏంటి మీరు రప్ప? ఇంట్లో ఒక్కడే పడుకున్న 70 ఏళ్ల వయసున్న బాబాయిని చంపడం అనుకున్నారా? లేకపోతే షార్ప్ షూటర్ని తీసుకొచ్చి పరిటాల రవి లాంటి వాళ్ళని అరెస్ట్ చంపించినటువంటి చరిత్రలా, అనేక మంది కిరాయి వాళ్ళతో చంపించే ప్రయత్నాలా? ప్రతిదీ కూడా మీరు చేసేది రాజకీయాలాగా. ఇప్పుడు కూడా అసలు నీలో మారిపోయేది. నవరత్నాలు లాంటి పథకాలు మనం ఇవ్వాలంటే ఇవ్వలేము. ఏం చెయ్యాలని తర్జన పడ్డారు కూటమి వారు కూడా. వాళ్ళను కూడా కాదని ఇవాళ అమలు చేసేవు. ఆ రోజున అమలు చేసిన విలువ ఎక్కడుంది విలువ? ఇదే జోగి రమేష్, ఇదే కొడాలి, ఇదే వెల్లంపల్లి, ఇదే రోజా వాళ్ళు మాట్లాడిన బూతులు, వంశీ వాళ్ళు అన్న మాటలకి ఇవాళ టోటల్గా ప్రజల్లో మీరేమైపోయారు? ఇది పబ్లిక్ ఒపీనియనా లేకపోతే దొంగ ఓట్లు వీళ్ళు ఏమైనా వేసేసుకున్నారా? పబ్లిక్ ఒపీనియనే కదా. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి, రాష్ట్రంలో ఉన్న 4 మూలల నుంచి కూడా ప్రజలు వచ్చి నీకు వ్యతిరేకంగా ఓట్లేసి నీకు 11 సీట్లు ఇచ్చెళ్ళారంటే దాన్ని గౌరవించి నీ 11 నియోజకవర్గాల్లో ముందు అభివృద్ధి చేసుకోవడం కోసం అసెంబ్లీలోకి వచ్చి స్థానికంగా 11 నియోజకవర్గాల్లో ఏ సమస్యలు లేవా? నీ 11 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన చాట కూడా రోడ్లు, గేట్లు, పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ, పంచాయతీలకు కానీ నిధులు, రోడ్లు, నీరు, సాగునీరు కానీ అన్నీ ఇచ్చింది పవన్ కళ్యాణ్. నువ్వు అసెంబ్లీకే రావట్లా. నువ్వు ఏంటి ఇంకా ప్రజలకు ఉపయోగపడేది? ఏ విధంగా వస్తావు? రేపు నేను వస్తా, చేస్తా. ఏమండి, ప్రతి ఒక్కరు కూడా నిప్పులాంటి మనుషులు. ఎన్టీఆర్ లాగా, నెంబర్ 1 సినిమాలో సాయి కుమార్ లాగా, లేదు అదేదో ప్రతిఘటనలో మన రాజశేఖర్ లాగా, మరి పోకిరిలో మహేష్ బాబు లాగా పోలీస్ అనగానే, సిబిఐ అనగానే భయమే. ఆ సిబిఐని కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని కూడా రాకోకుండా చేసిన చరిత్ర మీది కాదా? తెచ్చుకోండి, ఒకసారి గుర్తు తెచ్చుకుని మాట్లాడండి. ప్రజలు అందరూ మైండ్లో పెట్టేసుకున్నారండి జగన్ వస్తే ఏంటనేది. నేను ఇలా చేస్తా, అలా చేస్తా, మీరు కొట్టుకుంటానుగా మేము మళ్ళీ మీకు ఓట్లు వేయాలి? రాష్ట్ర అభివృద్ధి కోసమా? తమిళనాడులో చూడండి, డిఎంకే పోయి ఏడిఎంకే వచ్చిందంటే ఇండస్ట్రీస్ పెరిగిపోతున్నాయి. ఏడిఎంకే పోయి డిఎంకే వచ్చిందంటే మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సైలెంట్గా ఏ పార్టీలకి, ఏ మతాలకి సంబంధం లేకుండా ఏ విధంగా అది డెవలప్ అవుతూ వస్తుంది. అదే విధానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? మీరు కొట్టుకుంటానికైనా ఆల్టర్నేటివ్ ప్రజలు కూడా ఆలోచిస్తారు. రేపొద్దున ఆలోచిస్తారు. నేను వస్తే ఇలా చేస్తా. ఏంటి నువ్వు చేయగలిగేది? పోలీస్ వ్యవస్థను ఏం చేస్తావు? అంటే యు ఆర్ ద ఎక్యూజ్డ్ పర్సన్ ఇన్ ద 31 కేసెస్ ఆల్సో. ఒక పర్సన్ వాయిదాకి వెళ్ళిపోతే ఏమంటారు? ఎలిగింటి సందండి జగన్మోహన్ రెడ్డి అబ్సెంట్ సార్, వారెంట్ ఇష్యూ చేస్తారు.
Why the judge has not give the judgment, give the NBW2 on you, Mr. Jagannath Reddy? Where is there the litigation? Where is there the relation on you and judicial? Try to tell me the public. నేను వెళ్ళబోతే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వు ఎందుకని వెళ్ళవు నాన్న? 14 ఏళ్ళుగా నువ్వు పీకేదేంటి బయట? చెప్పండి. చట్టం రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నారే, నీకేంటి డిఫరెంటా? నువ్వు ముందు నీ మీద ఉన్న కేసులకి వాయిదాలకు వెళ్ళి సక్రమంగా అటెండ్ అయ్యి తర్వాత దెన్ యూ టాక్ ద అదర్స్.